శారదా మేడం వచ్చి నన్ను అబ్యూజ్ చేయడం జరిగింది. ఈ అమ్మాయి అందరి మీద కంప్లైంట్స్ పెడుతూ ఉంటుంది అని చెప్పాలని మాట్లాడటం జరిగింది. నేను ఆవిడని ఆపడం జరిగింది. కంప్లైంట్స్ పెట్టేదేంటి? ఆవిడ ఒక అడ్వకేటేనా? ఇప్పుడు ఆవిడ ఒంటరిగా ఉంటే తెలుస్తుంది బాధలేంటో. తన మొగుడుతో ఉంది కాబట్టి తనకి ఒంటరిగా ఉన్న మహిళ పడే కష్టాలు తెలియవు. ఒక అడ్వకేట్గా 8 సంవత్సరాల నుంచి జూనియర్ అయినా 3 ఏళ్ళ నుంచి నాకు చీఫ్ చెప్పనియకపోతే ఆవిడ ఆడ మనిషికి ఏం మాట్లాడాలి? మేడం చీఫ్ చెప్పనియండి అనాలా? లేకపోతే అందరి మీద కంప్లైంట్స్ పెట్టుకుంటూ పోతుంది అనాలా? మరి ఈ విధంగా మరి వాళ్ళు మరి మానవత్వం మర్చిపోయి ఒక హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ని ఆ విధంగా అవమానిస్తున్నారంటే వాళ్ళకి అసలు వాళ్ళు ఒక హ్యూమన్స్ని ఎదుటి మనిషిని రెస్పెక్ట్ ఇచ్చి పుచ్చుకోవాలని వాళ్ళకి తెలుసా? వాళ్ళు చదువుకున్న వాళ్ళేనా అసలు? సరే, ఇవన్నీ జరుగుతుండగా నేను ఆమెతో శారదాతో చెప్పడం జరిగింది. నేను ఏఎంఎం గారు బెంచ్ క్లర్క్స్ మాట్లాడుకుంటాము, దయచేసి మీరు మాట్లాడద్దండి అని చెప్పాను. శారదా గారికి నేను వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మరి ఏఎంఎం గారికి నేను చెప్పాను, అమ్మా నేను చీఫ్ చెప్తానన్నాను, మీరు చెప్పనివ్వట్లేదు. ఇక్కడ జరుగుతుందంతా మీకు నాకు తెలుసు. మరి ఈ విధంగా వాయిదాలు వేసుకుంటూ 2 నెలలకు వాయిదా వేశారు. ఈ విధంగా వాయిదాలు వేసుకుంటూ పోతే నా భర్తకు 64 ఏళ్ళు, 64 ఏళ్ళ వయసులో మేము కేసుల కోసం చీరాల కోర్టు చుట్టూ 4 నెలలకి 4 సార్లు తిప్పుతుంది. మీరు 2 నెలలకు వాయిదా వేస్తే అక్కడ నా పిల్లలకి నెలకి 4 సార్లు తిప్పుతుంది. నా గుండెల్లో నొప్పి వస్తుందని చెప్పాను. పిల్లలకి నా మీద ద్వేషం పెరిగేటట్లుగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. మరి తప్పెవరిది, మీదా నాదా? మరి పిల్లలు ఆ విధంగా దూరం అవుతున్నారు. మరి 6 నెలల క్రితం అమ్మ నా పిల్లని పిలిపించండి అమ్మా, పిల్ల ముందు నేను చీఫ్ చెప్తాను, 8 ఏళ్ళు అయింది వాళ్ళు దూరం అయ్యి, ఈ 8 ఏళ్ళలో నా మీద ఎన్ని కుట్రలు జరిగినాయి అనేది పిల్లలకు తెలియవు, ఈ అవకాశం ఇవ్వండి అమ్మా అని చెప్పండి నేను మీకు మెమో పెట్టుకున్నాను. అది కూడా నేను ఎందుకు చేయాలి, నువ్వు అడిగితే నేను చేయాలా, ఏ పుస్తకంలో ఉంది చూపించన్నారు. అమ్మ మీ డిస్క్రిప్షనరీతో మంచి జరుగుతున్న ఉద్దేశంతో చేయండి అమ్మా అంటే, డిస్క్రిప్షనరీనా, అది ఏ పుస్తకంలో ఉంది చూపించు అని అన్నారు. మరి నాకు ఏది ఫేవర్ చేయలేదు, డిస్మిస్ చేశారు, ట్రాన్స్ఫర్ చేశారు. పిల్ల ఎదురుగా చీఫ్ చెప్తానంటే చెప్పనేం లేదు, కంప్లైంట్ పెట్టుకోకుండా నువ్వు చదువుకున్న దాన్ని అన్నారు. నా కంప్లైంట్స్ ఎఫ్ఐఆర్ చేశారని చెప్పంటే నువ్వు ప్రైవేట్ కంప్లైంట్ వేసుకో అని చెప్పని అన్నారు. ప్రతి దానికి న్యూసెన్స్ అంటున్నారు. అన్ని కోర్టు వారు చేశారు, నేనేం చేయలేదమ్మా. మరి వాళ్ళు నా పిల్లలు దూరం అయితే పరిస్థితి ఏంటి? నా పిల్లలు నేను చచ్చిపోవాల్సిందేనా? ఈ విధంగా కేసులు ఎప్పటికీ నడుస్తాయి? ఎప్పుడు న్యాయం జరుగుద్ది? ఎక్యూజర్కి ఎప్పుడు శిక్ష పడుతుంది? ఎప్పుడు నిజాలు బయటకు వస్తాయి? అక్కడ ఏమన్నా డిఎస్పీ గారు నా పిల్లలతో మరి పర్సనల్గా మాట్లాడి మరి తను పర్సనల్ మిస్కండక్ట్ చేసి పిల్లలకి వాళ్ళ అమ్మంటే ఇష్టం లేదని చెప్పని తెగ ప్రచారం చేసుకుంటున్నాడు. మరి అతను